ఫ్లాష్ బ్యాక్తో స్టార్ట్ అయ్యి ఇంటర్వల్ ఫైట్ వరకు ఎన్టీఆర్ అన్నని పవర్ బ్యాంక్ లాగా చాలా పవర్ఫుల్గా చూపించారు. మా స్టెప్స్తో పాటు పవర్ఫుల్ యాక్షన్ ఫైట్స్ చూశాక ఎన్టీఆర్ అన్నకి సలాం కొట్టాలనిపించింది. దేవరా మూవీ ఒక మాస్ ఎలిమెంట్స్తో నిండిపోయి ఎమోషనల్ యాక్షన్ డ్రామా సినిమా. మూవీ స్టార్టింగ్లోనే దేవరా స్టోరీతో స్టార్ట్ అవుతుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ మొత్తం ఎన్టీఆర్ని దేవరాగా చూపించి హై మూమెంట్స్తో ఓరా మాస్ ఫైట్స్ ఇంకా ఎలివేషన్స్తో నింపేశాడు. ఫస్ట్ హాఫ్ ఎక్కడ కూడా లాగ్ అనిపించదు. ఇంకా ఇంటర్వెల్ సీన్స్తో పాటు కుస్తీ ఫైట్కి థియేటర్లో చచ్చిపోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ? 23 సంవత్సరాల తర్వాత రాజమౌళి గారి సెంటిమెంట్ని బ్రేక్ చేసేసాడు భయ్య. ఎన్టీఆర్ అన్న పర్ఫార్మెన్స్ మాత్రం వేరే లెవెల్. ఇంకా చుట్టమల్లె సాంగ్స్ వచ్చేటప్పటికి థియేటర్లో ఎవ్వరూ కూర్చోరు. మ్యూజిక్ డైరెక్టర్ బక్కోడ్ని మాత్రం ఫ్యాన్స్ ఘోరంగా ట్రోల్ చేశారు. కానీ బీజిఎంతో ఫ్యాన్స్కి మెంటల్ ఎక్కిచ్చాడు. మ్యూజిక్ మాత్రం మేజర్ హైలైట్ అయింది. సినిమాటోగ్రఫీ మాత్రం టాప్ నాచెస్. సెకండ్ హాఫ్కి కొన్ని సీన్స్ మాత్రం స్లో అనిపించింది. కానీ వరా క్యారెక్టర్ వచ్చేటప్పటికి ఫ్యాన్స్కి ఇంకా థియేటర్లో పోనకాలే. సాయిఫ్ అలీ ఖాన్ ఫుల్ లెంత్ రోల్ ప్లే చేశారు. ఇంకా తన పర్ఫార్మెన్స్తో మంచి స్కోప్ ఇచ్చారు. హీరోయిన్ జాన్వీ కపూర్ స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం చాలా తక్కువ ఉంది. జస్ట్ సాంగ్స్ కోసమే వాడుకున్నారు. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్ శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ గారు మంచి రోల్ ప్లే చేశారు. మూవీ లాస్ట్ 15 మినిట్స్ మాత్రం మంచి ఊపించింది. ఇంకా క్లైమాక్స్ మాత్రం అసలు ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ ట్విస్ట్. ఫైనల్లీ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మాత్రం కాలర్ ఎగరేసుకోండి, పండగ చేసుకోండి.